హాయ్ ఐస్ వెల్కమ్ టు మూవ్మెంట్ యూట్యూబ్ ఛానల్ మెకానిక్ రాకీ. ఆల్రెడీ విశ్వక్సేన్ ఈ సంవత్సరంలో 2 సినిమాలు అయితే రిలీజ్ చేశాడు, గామి మరియు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇది హ్యాట్రిక్ సినిమా అనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మెకానిక్ రాకీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో అయితే చూసేద్దాం. ముందుగా కథ కోసం మాట్లాడుకుంటే చాలా సింపుల్ స్టోరీ అబ్బా, ఏం లేదు. తన తాతల ఆస్తి నుండి తరతరాలుగా వస్తున్న గ్యారేజ్ని మనోడైతే చూసుకుంటూ ఉంటాడు. అదే గ్యారేజ్ని విలనటువంటి సునీల్ అయితే కబ్జా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇప్పుడు విలన్ కబ్జా చేయడానికి చూస్తూ ఉన్నప్పుడు విలన్ చేతిలోంచి ఆ గ్యారేజ్ని మనోడు కాపాడుకున్నాడా లేడా, ఇదే సింపుల్ స్టోరీ. అయితే దీన్నే మనోడు ఫస్ట్ హాఫ్లో అయితే రకరకాలుగా అడిది పిడిది పడితే మనకు ఆశించిన స్థాయిగా అయితే అనిపించలేదు. సెకండ్ హాఫ్ వచ్చే వరకు అయితే సిరాగా దొబ్బుద్ది, ఏదో పర్లేదు అనిపించి అక్కడక్కడ కామెడీ అంతే తప్ప అంతకుమించి ఫస్ట్ హాఫ్ అయితే మనకేం అనిపించదు. ఇంక సెకండ్ హాఫ్ వచ్చేసరికి అప్పుడు మొదలవుద్ది అసలు కథ. సరైన ట్విస్టులతో ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా నడిపించాడు. మామూలుగా అయితే ఉండదు సెకండ్ హాఫ్ నడిపించినంత విధంగా ఫస్ట్ హాఫ్గా నుండి ఉంటే ఈ సినిమా ఓ రేంజ్లోకి వెళ్ళిపోతుంది. బ్లాక్ బస్టర్ సినిమా అవ్వాల్సింది జస్ట్ 50 యావరేజ్ సినిమాగా మిగిలిపోతుంది. ఫస్ట్ హాఫ్ ఇంకా బాగా రాసుకుని ఉంటే చాలా బాగుంది. మ్యూజిక్ పాటల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆశించిన స్థాయిలో ఆ రేంజ్లో అయితే ఉండవు. రిజిస్టర్ సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు. పర్లేదు సినిమా అయితే మనోడు విశ్వక్సేన్ కోసం అయితే చూడొచ్చు. ఇక పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే విశ్వక్సేన్ అయితే సంపేత్తడు, మామూలుగా అయితే ఉంది పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఉండదు. మనోడైతే సినిమా అంతా మొత్తం భుజాల మీద వేసుకున్నట్టు ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితేనే. ఎప్పుడు ఎనర్జెటిక్గా కనిపించే విశ్వక్సేన్ సినిమా మొత్తం అలాగే కనబడతాడు. సినిమా సందర్భానుసారంగా మనోడైతే ఇరగదీశాడు, మామూలుగా అయితే లేదు. ఇక మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ వాళ్ళకు దొరికిన టైంలో చాలా డీసెంట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు వాళ్ళ స్క్రీన్ టైం బట్టి. ఇంకా మిగిలిన పర్ఫార్మెన్స్ కోసం అంతలా మాట్లాడుకోవాల్సింది అయితే ఏం లేదు. మన సునీల్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు రొటీన్ విలన్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే సాగింది. ఇంకంతే, అంతకంటే ఏం లేదు. నాకైతే ఈ సినిమా ఒక జస్ట్ 50 యావరేజ్ సినిమాలో అనిపించింది. మీరు కనుక ఈ సినిమాని చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.